నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరునేత్రం. వీళ్ళంతా కూడా యూట్యూబర్లు కాదు, దేశద్రోహులు. వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, ఇండియాని పరాయ దేశానికి అమ్మేసే పాకిస్తాన్ కుక్కలు. యూట్యూబ్లో ఆడవాళ్ళేమో అందచందాలను ఎరగవేసి ఫాలోవర్స్ని సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది మగ యూట్యూబర్లేమో తమ ప్రతిభని చూపించి ఫాలోవర్స్ని సంపాదిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి యూట్యూబ్లో వచ్చే సంపాదన సరిపోవడంలా ఆశ ఎక్కువైపోయింది, అత్యాశ ఎక్కువైపోయింది. అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే కొంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పరిస్థితి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించి వేలాది మంది తమ ఫాలోవర్స్ని చంపేసేదాకా వెళ్ళిపోయింది. బహుశా ఎవరైతే బెట్టింగ్ యాప్లు వీళ్ళని నమ్మి ఆడారో, ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పాపం శాపం వీళ్ళకి తగిలే చాలామంది యూట్యూబర్లు ఇప్పుడు ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా, హర్యానాకు సంబంధించిన అమ్మాయి సంగతి తెలుసు కదా, దేశాన్నే కలవరపెట్టింది. ఒక యూట్యూబర్ పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు, పాకిస్తాన్ హై కమిషన్తో సంబంధాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశాక మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఒక 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లని, 9 ఉగ్రవాద శిబిరాలని, 100 మంది ఉగ్రవాదుల్ని హతమార్చాక ఈ వ్యవహారాలని కూడా బయటపడ్డాయి. ఎందుకంటే యూట్యూబ్ పేరుతో దేశాలు తిరిగి, అంటే ట్రావెల్ పేరుతో, వ్లాగ్స్ పేరుతో దేశాలు తిరిగి వాళ్ళ దేశాలను చూపించడం కాదురా అయ్యా, దేశ రహస్యాలను చేరవేస్తూ ఉన్నారు. ఇక్కడ మన దేశంలో తీసిన వీడియోలు, పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో మొత్తం తీసుకెళ్లి పాకిస్తాన్కి అప్పచెప్తా ఉన్నారు. కోట్లాది రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని జ్యోతి మల్హోత్రా ఉదంతం తర్వాత బయటపడింది. ఆవిడతో మరి 11 మంది, మరొక మంది యూట్యూబర్లు కూడా సంబంధాలు కలిగి ఉండడంతో వాళ్ళని కూడా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉంది, విచారణ చేస్తూ ఉన్నారు. ఏకంగా ఆవిడ పాకిస్తాన్ టూర్కి 3 సార్లు వెళ్ళింది. ఇక్కడ ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో డానిష్ అనే ఒక ఉద్యోగితో అధికారితో సంబంధాలు నెరిపి, ఆవిడతో సంబంధాలు నెరిపి పాకిస్తాన్ హై కమిషన్లో జరిగే హై లెవెల్ పార్టీలకి, విందులు వినోదాలకి హాజరయ్యి ఇక్కడి నుంచి పాకిస్తాన్ 3 సార్లు వెళితే ఆవిడకి అక్కడ ఫోటోలు చూడొచ్చు, వీడియోలు చూడొచ్చు. మరొక దేశానికి సంబంధించిన యూట్యూబర్ బయటపెట్టాడు, 5 మంది గన్మెన్లు AK-47లు పట్టుకొని పాకిస్తాన్ పోలీసులు వీళ్ళందరూ కూడా ఆవిడ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు. ఒక సామాన్యుడు పాకిస్తాన్ వెళితే అది సెక్యూరిటీ ఉంటుందా? అంటే పాకిస్తాన్లో ఐఎస్ఐతో, అక్కడ ఆర్మీ అధికారులతో, హై కమిషన్తో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు జ్యోతి మల్హోత్రా కలిగి ఉందో ఈ ఒక్క ఫోటో చాలు. 5 గన్మెన్లు ఏంటండి AK-47తో. సో అది జ్యోతి మల్హోత్రా అంశం. సో మొత్తం కూపి అంతా కూడా లాగుతూ ఉన్నారు జ్యోతి మల్హోత్రాకు సంబంధించి. ఈ విషయాన్ని మరొక షాకింగ్ అంశం, తెలంగాణకు సంబంధించిన తెలుగువాడు భయా సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి చెన్నై వస్తూ ఉంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ, జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకంటే భయా సన్నీ యాదవ్ మీద కూడా అనుమానం వచ్చింది ఎన్ఐఏకి. ఎందుకు అనుమానం వచ్చింది అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత వరుసబెట్టి ఇదిగో నేను పాకిస్తాన్లో ఉన్నా, పాకిస్తాన్లో ఆ యూనివర్సిటీకి వెళ్ళా, పాకిస్తాన్లో నాకు ఇదిగో మిత్రులు ఉన్నారు, నాకు 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి మిత్రబంధం ఉంది ఇక్కడ వాళ్ళతో అని వీడియోల మీద వీడియోలు చేస్తూ పెడతా ఉన్నాడు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ మీద మన భారతీయులు ఎంత కోపంగా ఉన్నారు. ఎన్ఐఏ ఏం చెప్తా ఉంది, పాకిస్తాన్ వీడియోలు ఎవరు పెట్టొద్దు, భారత్కు వ్యతిరేకంగా ఎవరు పెట్టొద్దు, అలా విద్వేషపూరిత పోస్టులు ఏమైనా పెడితే ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం, అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. మన భారతదేశం ఏం చేసింది, పాకిస్తాన్ పౌరులు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి అని గడువు విధించింది. వాఘా బోర్డర్ మూసివేసింది. వాఘా బోర్డర్ మూసివేసే ఉంది ఇప్పటిదాకా కూడా, నాకు తెలిసినంత వరకు కూడా. అలాగే పాకిస్తాన్ కూడా భారతదేశ పౌరులు ఎవరైనా ఉంటే పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలి అని పాకిస్తాన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరుగుతూ ఉంటే ఏప్రిల్ దగ్గర నుంచి ఇప్పుడు మే అయిపోతూ ఉంది, జూన్ వస్తూ ఉంది. భయా సన్నీ యాదవ్ ఈ టైంలో ఏం చేస్తూ ఉన్నాడు పాకిస్తాన్లో? అవసరమా? పాకిస్తాన్లోని రుచులు, పాకిస్తాన్లోని రోడ్లు, పాకిస్తాన్లోని మనుషులు ఇప్పుడు ఈ టైంలో మనకు అవసరమా? ఎంత కాలుతుంది చెప్పండి సగటు భారతీయుడికి.
ఒక పక్క జ్యోతి మల్హోత్రా అంశం తెలియదా భయా సన్నీ యాదవ్కి? తెలిసి కూడా ఇలాంటివి ఎందుకు పెడతా ఉన్నాడు? అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి, అదే చర్చ కాబట్టి పాకిస్తాన్ టూర్ అంటే బాగా వ్యూస్ వస్తాయేనా? ఇంకేమైనా అజెండా ఏమైనా ఉందా? ఇలాంటి డౌట్లు సామాన్యులకే వస్తాయి, ఎన్ఐఏకి రావా చెప్పండి? జాతీయ దర్యాప్తు సంస్థకి ఏమంటారు? దీన్ని బలుపు అంటారా? అయితే దానికి ఏదో క్లారిటీ ఇచ్చాడు అతను. ఒక వీడియో చూశాను నేను ఫిబ్రవరిలో వెళ్ళాను పాకిస్తాను, ఇప్పుడు వెళ్ళిన వీడియోలు కాదు, ఫిబ్రవరిలో వెళ్ళిన వీడియోలు, షూట్ చేసిన వీడియోలు ఇప్పుడు పెడతా ఉన్నానని. ఫిబ్రవరిలో వెళితే ఏప్రిల్ దాకా ఏం చేస్తా ఉన్నా వీడియోలు అప్లోడ్ చేయకుండా? ఫిబ్రవరిలో వెళ్ళావు అంటే మార్చి దాకా కూడా పాకిస్తాన్లోనే ఉన్నావు. అయితే అంటే మార్చిలో కూడా ఈ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో పర్యటించింది. లాస్ట్గా జనవరిలో పహల్గాం వెళ్ళింది, పహల్గాంలో మొత్తం షూట్ చేసింది. మార్చి 2025లో పాకిస్తాన్ వెళ్ళింది. ఏప్రిల్లో పహల్గాంలో దాడి జరిగింది. 26 మంది మన భారతీయులను పొట్టం పెట్టుకున్నారు ఉగ్రవాదులు. సో జ్యోతి మల్హోత్రా ఉన్న టైంలోనే పాకిస్తాన్లో మరి భయా సన్నీ యాదవ్ కూడా ఉన్నాడు అనుకోవాలి కదా. మనకెందుకండి యూట్యూబర్ల గురించి, చిన్న చిన్న వాళ్ళ గురించి, మన స్థాయి కాదు కదా శివ గారు అనుకోవచ్చు. ఇక్కడ భయా సన్నీ యాదవ్ కన్నా, నాకన్నా, మీకన్నా, జ్యోతి మల్హోత్రా వీళ్ళందరికన్నా కూడా దేశం గొప్పది, దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం. అందుకనే మాట్లాడుతూ ఉన్నా. మనం కూడా జ్యోతి మల్హోత్రా ఏదో యూట్యూబర్ ఏదో తిరుగుతూ ఉంది, ఒక 2-3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అనుకున్నాం. బట్ దేశాన్ని అమ్మేసింది మహాతల్లి. చిన్న యూట్యూబర్ అనుకుంటాం, దాని వెనకమాల ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో ఎవరికి తెలుసు. సో భయా సన్నీ యాదవ్ 8-9 సంవత్సరాల నుంచి నాకు పాకిస్తాన్లో మిత్రులు ఉన్నారని చెప్తా ఉన్నాడు. అతను పాకిస్తాన్ టూర్లో, మీరు ఇక్కడ ఫోటోలు చూపిస్తా, వీడియో చూపించకూడదు, ఆ ఫోటోలో చూడండి, ఒక యూనివర్సిటీలో అక్కడ ఉన్న ముస్లిం యూనివర్సిటీలో యువత ఇతనికి స్వాగతం చెప్తా ఉన్నారు రోడ్డుకి అటు ఇటు నిలబడి. అదేంటో నాకు అర్థం కాలేదు. అంత ఫేమస్ ఆ పాకిస్తాన్లో కూడా. ఎవరు ఏర్పాటు చేశారు ఆ యూనివర్సిటీలో ఇతనికి స్వాగత సత్కారాలు చెప్పడానికి? అంటే అక్కడ ఎవరో ఉన్నారు. మరి ఇతనిలాగా అక్కడ ఏమైనా పాకిస్తాన్లో లాగరా, రైడరా, ఎవరా, మరొక సంబంధాలా తెలియదు. అక్కడ యూనివర్సిటీలోకి వెళ్ళి అక్కడ ఫోటోలు ఇవన్నీ కూడా చూడొచ్చు. అక్కడ ప్రసంగం కూడా చేశాడు మనోడు. అంటే మొత్తానికి పాకిస్తాన్లో సంబంధాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తా ఉన్నారు, ఇప్పటికే 5 సార్లు వెళ్ళాడు భయా సన్నీ యాదవ్ అని చెప్తా ఉన్నాడు. అతని వీడియోలో ఏమైనా వస్తూ ఉంది, నేను గతంలో ఒకసారి వెళ్ళాను, బోర్డర్ కూడా దాటి వెళ్ళాను అన్ని అనుమతులతోనే, కానీ పాకిస్తాన్లో ఆపేసి నన్ను వెనక్కి పంపించేశారు, రెండోసారి పట్టువదల విక్రమార్కుల్లాగా మళ్ళీ వెళ్ళాను పాకిస్తాన్కి అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు. సో మొత్తానికి ఒకసారి ఫెయిల్ అయ్యాడు, ఒకసారి వెళ్ళారని చెప్తా ఉన్నాడు. బట్ గతంలో 4-5 సార్లు అతను వెళ్ళాడు అని మరికొంతమంది చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడతాయి. కానీ యూనివర్సిటీలో ఈ విధంగా స్వాగతం చెప్పడం, అక్కడ కొంతమందిని ఇదిగో నా మిత్రులు అని చెప్పేసి అని, 9 సంవత్సరాల నుంచి మిత్రులు ఎలా అయ్యారు, ఎలాంటి సంబంధాలు, ఇది కేవలం ఫ్రెండ్షిప్ వరకు, ఆ దేశంలో ఆగరు, ఈ దేశంలో ఆగరు, ఆ దేశానికి సంబంధించిన యూట్యూబర్, ఈ దేశానికి సంబంధించిన యూట్యూబర్, అంతవరకు మాత్రమే పరిమితమా, లేదు అంటే మరేమైనా సంబంధాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు డౌట్. సరే ఉన్నాయా లేదా ఆ అంశాన్ని పక్కన పెడితే ఆల్రెడీ ఒక దెబ్బ తినేసాడు భయా సన్నీ యాదవ్. ఎప్పుడు? జనవరి 2025లో ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు మొదటిసారి ఇతను వీడియో పోస్ట్ చేశాడు. ఏమనంటే ఇతను ఒక కెమెరాకి సంబంధించి స్టోర్కి వెళ్ళాడు. నేను కెమెరా కొనుక్కోవాలనుకున్నాను, నా వ్లాగ్ కావాలి, బట్ డబ్బులు లేవు నా చేతుల్లో. ఆ కెమెరా షాప్లోనే కూర్చొని అప్పటికప్పుడు ఇదిగో నేను బెట్టింగ్ యాప్ పెట్టాను, డబ్బులు వచ్చేసి వెంటనే కొనుక్కుని వచ్చేసాను అని ఒక వీడియో, దరిద్రమైన దుర్మార్గమైన వీడియో అది. ఆ వీడియోని పోస్ట్ చేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి, బెట్టింగ్ యాప్లు ఆడకండి, ఇలాంటి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని సజ్జనార్ గారు పోస్ట్ చేశారు. ఆ తర్వాత వైజాగ్కి సంబంధించిన లోకల్ బాయ్ నాని ఇలాంటి వాళ్ళ మీద కూడా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో ఆ కమిషనరేట్ పరిధిలో నూతన్ కల్ ఇతను మెయిన్ ఊరు, ఎవరిది? భయా సన్నీ యాదవ్. అక్కడ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే పోలీసులు కేసు నమోదు చేశారో, సజ్జనార్ గారి అంశాన్ని స్టార్ట్ చేశారో, భయా సన్నీ యాదవ్ దేశం విడిచి వెళ్ళిపోయాడు అప్పటికే. ఆ తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ లుకౌట్ నోటీసులు జారీ కాకముందే దేశం విడిచి వెళ్ళిపోయాడు అనేది ఒక టాక్. దుబాయ్ వెళ్ళాడు, దుబాయ్లో కొన్నాళ్ళు తలదాల్చుకున్నాడు, దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు ఫిబ్రవరిలో అని. దుబాయ్ నుంచి పాకిస్తాన్ వెళ్ళి ఫిబ్రవరి, మార్చి పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరలా పాకిస్తాన్ నుంచి దుబాయ్ వచ్చేసాడు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఒక పక్క ఇక్కడ కేసు నమోదైతే నీ బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఏమాత్రం బాధ లేకుండా, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా పోలీసులు సరే కేసు నమోదు చేశారు, నోటీసులు జారీ చేశారు, హాజరై నీ వెర్షన్ ఏదో నువ్వు వినిపించకుండా పారిపోయిందే కాకుండా విదేశాలకి మళ్ళా పాకిస్తాన్, శత్రుదేశం పాకిస్తాన్ వెళ్ళి
అక్కడి నుంచి వీడియోలు పోస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. వెరీ వెరీ రాంగ్ స్టెప్ సన్నీ యాదవ్ది. ఇప్పుడు భయా సన్నీ యాదవ్కి నా అన్వేషణ వీళ్ళందరికీ మధ్య పెద్ద వాడ జరిగింది యూట్యూబ్లో, అందరికీ తెలిసే ఉంటుంది. నేను కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించి చాలా వీడియోలు చేశాను. దుర్మార్గం, ఆపేయండి బెట్టింగ్ యాప్లు అని. అదే క్రమంలో భయా సన్నీ యాదవ్ కానీ మిగతా సినిమా స్టార్లు ఎవరైతే 25 మంది మీద కేసులు నమోదు చేశారో, టీవీ స్టార్లు వీళ్ళందరూ, జబర్దస్త్ వాళ్ళు వీళ్ళందరూ కూడా, బిగ్ బాస్ బ్యాచ్ వీళ్ళందరిపైన కూడా నేను వ్యతిరేకంగానే వీడియోలు చేశాను. బెట్టింగ్ యాప్లు ఆపాల్సిందే, సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ప్రాణాలు పోగొట్టి కాదు, ప్రాణాలు తీసి కాదు అని. అదే టైంలో నా అన్వేషణ వీళ్ళకు కూడా కొంచెం భయా సన్నీ యాదవ్ లాంగ్వేజ్ బాగుంటే బాగుంటుంది. అమ్మలు, ఇంట్లో ఏ సంబంధం లేని అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, పిల్లలు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళపైన బూతు పంచాంగం వద్దు. తప్పు ఎవరు చేశారో, ఏం తప్పు చేశారో వాణ్ణి నిలదీయండి, ఆ అంశం పైన మాత్రమే మాట్లాడండి అని. సో దానికి కొంతమంది స్వాగతించారు, కొంతమంది విమర్శించారు, అది పక్కన పెట్టేద్దాం. బట్ ఇంత జరిగాక భయా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళడం నిజంగా దుర్మార్గం అని చెప్పాలి. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు దర్యాప్తులో మరి ఏం జరుగుతుంది, తాను ఎందుకు పాకిస్తాన్ వెళ్ళాడు, ఎప్పుడెప్పుడు వెళ్ళాడు, ఎన్నిసార్లు వెళ్ళాడు, అక్కడ ఇతరుకున్న ఫ్రెండ్స్ ఎవరు, అక్కడ ఏదైనా ఇతర అధికారులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా కూపీలాగుతారు. యూట్యూబ్లో అతను నాకు 9 ఏళ్ల నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పాకిస్తాన్లోని మొదట్లో వీడియో పెట్టి ఆ తర్వాత ట్రిమ్ చేశాడని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది కాబట్టి తాజాగా ట్రిమ్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో ట్రిమ్ అయినా సరే ఎన్ఐఏ బయటికి తీస్తుంది. 9-8 సంవత్సరాల నుంచి ఎవరా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్కి అక్కడ ఏం సంబంధాలు ఉన్నాయా ఐఎస్ఐతో, ఆర్మీ వాళ్ళతో అన్నది ఎన్ఐఏ బయటికి తీస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఎవరు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటూ ఉంటారంటారు కదా, అలాగే ఉంది. అంటే వ్యూస్ కోసమా ఇంకోట ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళడం ఎందుకు, వెళ్ళి పోస్టులు పెట్టడం ఎందుకు, ఒకవేళ పాతయే అనుకుందాం, గత ఏడాది అనుకుందాం, ఇప్పుడు ఎందుకు పెట్టాలి? సరే క్లారిటీ ఇవ్వాలి కదా, నేను పలానా టైంలో వెళ్ళాను, అది ఇప్పుడు పోస్ట్ చేస్తా ఉన్నాను అని ప్రతి వీడియోకి ఒక ట్యాగ్ లైనో ఏదో ఒకటి చెప్పాలి కదా. సో ఏంటంటే కొంతమంది ఫాలోవర్స్ మిలియన్స్లో 2 మిలియనో 3 మిలియనో రాగానే అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు అసలు కత్తి, అన్నా నువ్వు తురుము, నువ్వు ఆడకెళ్ళన్నా ఏడకెళ్ళన్నా అనగానే ఒంటి మీద వీళ్ళకి గుడ్డ నిలవదనమాట. అసలు మాకంటే తోపులు లేరు, మాకంటే హీరోలు లేరు, ఎవడపైన సరే మేము తమిళేలు పెడతాం, ఎవడైనా మేము తిట్టేస్తాం, ఎందుకంటే మేము ఆ దేశంలో ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం, ఇండియాలో లేం కదా, ఎన్ని కేసులు పెట్టుకుంటే మాకెందుకు, మమ్మల్ని పీకలేరు అని ఎవరైతే రెచ్చిపోతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్ఐఏ ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏమైనా సంబంధాలు ఉంటే ఇతర దేశస్తులతో, ముఖ్యంగా పాకిస్తాన్తో, కానీ ఆ ఫాలోవర్స్ని తప్పుదోవ పట్టించి వాళ్ళనే చంపేసి ఈ విధంగా వ్యవహరించడం మాత్రం దుర్మార్గం అని చెప్పాలి. నేను మొన్ననే జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వీడియో చేశాను అరెస్ట్ అయినప్పుడు. మిగతా భారతదేశంలో చాలామంది బ్లాగర్స్ ఉన్నారు, ట్రావెలర్స్ ఉన్నారు, లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళపైన కూడా ఒక దృష్టి పెట్టాలి. అంటే వాళ్ళు ఏదో దేశద్రోహం చేశారనే ఉద్దేశం కాదు, ఒక్కసారి వాళ్ళ కార్యకలాపాలు వాటిపైన కూడా దృష్టి పెట్టాలని కోరాను. దాని విధంగానే ఎన్ఐఏ ఈ రోజున భయా సన్నీ యాదవ్ను అదుపులో తీసుకుంది. మరి అతనికి ఉగ్రవాద లింకులు ఉన్నాయా, కేవలం జస్ట్ పాకిస్తాన్ టూర్ మాత్రమే చేశాడా అన్నది అతి త్వరలోనే తెలియ అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా యూట్యూబర్లు కానీ బ్లాగర్లు కానీ ఇది ఒక గుణపాఠం, జాగ్రత్తగా వ్యవహరించాలి. మా వెనకాల ఫాలోవర్స్ ఉన్నారంటే ఒక్క ఫాలోవర్ కూడా మిమ్మల్ని కాపాడడానికి రాడు. ఎందుకు వస్తాడు? ఒక కామెంట్ అయితే పెడతాడు, నీ వ్లాగ్ నచ్చు, ఏది నచ్చు. నిన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేస్తేనో ఉగ్రవాద లింకులు ఉన్నాయనో ఎవ్వడూ రాడు. అది గుర్తుపెట్టుకోలేదు. ఫాలోవర్స్ని చూసి, అంటే వాపును చూసి బలుపు అనుకోవద్దు. ఇప్పుడేపైనా భయా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులోకి తీసుకోవడం పైన, జ్యోతి మల్హోత్రా అంశాల పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి.